మానవ జీవితంలో మనస్సుదే ప్రముఖ పాత్ర. చూడటానికి దేహం గొప్పదిగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది దేహానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కానీ దేహం కంటే మనసు చాలా గొప్పది. అంతటి దేహాన్ని కూడా నడిపించేది, శాసించేది మనసే. మనసు చెప్పినట్టే దేహం పనిచేస్తుంది. దేహమే కాదు, దేహంలోని భాగాలైన బాహ్యేంద్రియాలంటే 2 రకాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అవి కూడా మనసు చెప్పినట్టే పనిచేస్తాయి. ఎవరైతే మనసును అదుపు చేసుకుంటారో ఇవన్నీ వారి అదుపులో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మానవుడి యొక్క జీవితం ఈ మనసు అదుపులో ఉంటుంది. మనసును మనం అదుపు చేసుకుంటే మన జీవితమే మన అదుపులో ఉన్నట్టు. అలా మనసు మన అదుపులో ఉండాలి అంటే వర్తమానంలో జీవించగలగాలి. ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో వారి మనసు వారి అదుపులో ఉన్నట్టు.